కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రుల ఆరోగ్యం నిలకడగా ఉంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను ఓదార్చిన మంత్రి లోకేష్ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కాశీబుగ్గ ఘటనలో గాయపడిన 32 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. క్షతగాత్రులకు అందుతున్న సేవలపై ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మందిలో 2 డిశ్చార్జ్ అయ్యారని, పలాస కిడ్నీ పరిశోధనా కేంద్రంలో చికిత్స పొందుతున్న 15 మందిలో 3 మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించామని అధికారులు మంత్రికి వివరించారు. చుట్టుపక్కల ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 20 మంది వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. శ్రీకాకుళం బోధనాసుపత్రి నుంచి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెటిక్ వైద్యులను పలాస పంపామని, ప్రస్తుతం రోగుల ఆరోగ్యం నిలకడగా ఉందని DME డాక్టర్ రఘునందన్ తెలిపారు. సుమారు 30 క్యాజువాలిటీస్ వచ్చాయి. అందులో అందరూ కూడా ఒకరిని ఒకళ్ళు కుమ్ముకోవడం వల్ల, తోసుకోవడం వల్ల కౌంట్ దెబ్బలు, గాయాలు అయ్యి ఊపిరాడని స్థితిలో వచ్చారు. చాలామంది కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి, మక్క విరిగిపోయి చాలా క్యాజువాలిటీస్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఎముకల డాక్టర్ గారు అందరూ కూడాను, అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉండి వాళ్ళకి ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్ అన్ని అందిస్తున్నాం. 24 అవర్స్ ఇక్కడే అందరూ ఉంటున్నాం. ఆల్ డ్యూటీస్లో ఉన్న స్టాఫ్ కూడా అందరూ ఇక్కడే అవైలబుల్గా ఉన్నారు. ఊహించని విధంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతోనే తొక్కిసలాట జరిగిందని మంత్రి లోకేష్ తెలిపారు. దుర్ఘటన జరిగిన వెంటనే ఆయన హుటాహుటీన కాశీబుగ్గ వెళ్లారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషాతో కలిసి తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పలాస ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. తొక్కిసలాటలో మరణించిన 9 మంది భక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు కలిపి 17 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షలు, కేంద్రం ఇచ్చే 50,000 కలిపి 3.5 లక్షలు ఇస్తామని చెప్పారు. అక్కడున్న భక్తులందరూ ఏకాదశి అని వెళ్ళి ఇక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి 9 మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది. ఒక 16 మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు. 3 స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. వచ్చారు. రాబోయే రోజులు ఎంతమంది వస్తారు ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి CCTV కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని కూడా ఆయనతో చర్చించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు.